డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మన ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో భాగంగా ఫిజిక్స్లో యూనిట్స్ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ది కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ వాట్, కెలోరీ, కిలోవాట్ అవర్, జూల్. దీనికి ఆన్సర్ వచ్చేసి కిలోవాట్ అవర్. కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే మన హౌస్లో వాడే ఎలక్ట్రికల్ ఎనర్జీ యొక్క యూనిట్స్ అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఈ కిలో వాట్ అవర్ని జూల్స్లో మార్చుకుంటే 1 కిలో అంటే 1000 వాట్స్ ఇంటూ అవర్. వాట్ అనేది పవర్కి యూనిట్. వాట్ పవర్కి డెఫినేషన్ ఏంటంటే వర్క్ డన్ బై టైం. వర్క్కి వచ్చేసరికి మనకి జూల్ యూనిట్స్, అదేవిధంగా టైంకి సెకండ్. సో ఈ వాటికి బదులు జూల్ పర్ సెకండ్ ఇక్కడ వేస్తున్నాను. జూల్ పర్ సెకండ్. మనకి టైంకి యూనిట్స్ ఎస్ఐ యూనిట్స్లో సెకండ్స్ కాబట్టి అవర్ని 60 minutes, 1 hour. 1 minute అంటే 60 seconds. ఈ విధంగా అవర్స్ నుండి సెకండ్స్లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాను. 3600 సెకండ్స్. ఈ సెకండ్స్ పోతే మనకి 1000 ప్లస్ 3600 అంటే 36 ఇంటూ 10⁵ జూల్స్. 3.6 ఇంటూ 10⁶ జూల్స్. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. క్వాంటిటీ హ్యావింగ్ ఏ యూనిట్ ఆఫ్ వోల్ట్ పెర్ యాంపియర్ ఈజ్ వర్క్, కరెంట్, చార్జ్, రెసిస్టెన్స్. యాంపియర్ అడిగాడు. V is equal to IR. V by I is equal to resistance R. So option D. Next question. The unit of resistance is ampere, coulomb, ohm, volt. Unit of resistance వచ్చేసరికి మనకి ఓమ్, ఆప్షన్ సి. యాంపియర్ వచ్చేసరికి కరెంట్ I, కులుంబ్ వచ్చేసరికి చార్జ్ Q, వోల్ట్ వచ్చేసరికి పొటెన్షియల్ డిఫరెన్స్. కులుంబ్ Q ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ I ఇంటూ T అంటే కరెంట్ ఇంటూ సెకండ్స్, టైం. నెక్స్ట్ క్వశ్చన్. ది SI యూనిట్ ఆఫ్ ఇండివిజువల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్. పొటెన్షియల్ డిఫరెన్స్కి వచ్చేసరికి యూనిట్స్ వోల్ట్. SI యూనిట్స్ ఆప్షన్ ఏ మిల్లీ వోల్ట్స్, యాంప్స్, యాంపియర్స్, వోల్ట్స్, మిల్లీ యాంప్స్. ఆప్షన్ సి కరెక్ట్, వోల్ట్స్. పొటెన్షియల్ డిఫరెన్స్కి వచ్చేసరికి ఇక్కడ మనకి మిల్లీ అంటే 10⁻³ ఒకసారి ఇవి చూద్దాం కన్వర్షన్స్. కిలో అంటే 10³ హెక్టో అంటే 10². నెక్స్ట్ వచ్చేసరికి డెకా అంటే 10, మీటర్ అంటే 1. నెక్స్ట్ వచ్చేసరికి డెసి 10⁻⁻1, ఇక్కడ 10⁻1. నెక్స్ట్ 10⁻⁻2 అంటే మనకి ఇక్కడ సెంటీ. నెక్స్ట్ వచ్చేసరికి మిల్లీ 10⁻⁻3. బేసిక్గా ఇవి ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు మనకి కిలోమీటర్ అని అడిగితే కిలో అంటే 10³ మీటర్ అంటే ఇంటూ 1. ఈ 1 కాబట్టి 1000
1 అంటే మళ్ళీ మీటర్స్, 1000 మీటర్స్. సో ఆ విధంగా మనకి కన్వర్షన్స్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ది SI యూనిట్ ఆఫ్ రెసిస్టివిటీ ఈజ్ ఓమ్ పెర్ మీటర్, ఓమ్, మో, ఓమ్ మీటర్. దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి, ఓమ్ మీటర్. రెసిస్టెన్స్కి ఓమ్ వస్తుంది, కండక్టెన్స్కి ఓమ్ ఇన్వర్స్ లేదా సీమెన్స్ వస్తుంది. రెసిస్టివిటీ అనేది మెటీరియల్ యొక్క నేచర్ పైన డిపెండ్ అవుతూ ఉంటుంది. నేచర్ ఆఫ్ మెటీరియల్. రెసిస్టెన్స్కి రెసిస్టివిటీకి మనము రిలేషన్ చూసుకుంటే R ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ L/A. ఇది రెసిస్టెన్స్, ఇది రెసిస్టివిటీ, ఇది లెంత్ ఆఫ్ ది మెటీరియల్, ఏరియా ఆఫ్ ది మెటీరియల్. నెక్స్ట్ క్వశ్చన్, Newton is the unit to measure power, force, pressure, resistance. పవర్కి వచ్చేసరికి వాట్, ఫోర్స్కి వచ్చేసరికి న్యూటన్, అదేవిధంగా వెయిట్కి న్యూటన్, ప్రెజర్కి వచ్చేసరికి పాస్కల్, రెసిస్టెన్స్ వచ్చేసరికి ఓమ్. సో ఆప్షన్ బి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ది SI యూనిట్ ఆఫ్ సౌండ్ వేవ్ ఫ్రీక్వెన్సీ వాజ్ నేమ్డ్ ఇన్ హానర్ ఆఫ్ విచ్ ఫిజిసిస్ట్. ఫస్ట్ మనకి ఫ్రీక్వెన్సీకి హెర్ట్జ్లో మనం యూనిట్స్ అనేవి వస్తాయి ఫ్రీక్వెన్సీకి. సో మనకి ఆప్షన్లో హెర్ట్జ్ అనే పేరు మీదుగా ఉండే సైంటిస్ట్ పేరు మీదుగా వస్తుంది. ఆప్షన్ ఏ వెర్నర్ కార్ల్ హైజెన్బర్గ్, హెన్రిచ్ రుడోల్ఫ్ హెడ్జ్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, జేసి మాక్స్వెల్. హెన్రిచ్ రుడోల్ఫ్ హెడ్జ్, ఆప్షన్ బి. ఫ్రీక్వెన్సీలోకి వచ్చేసరికి మన ఆడిబుల్ ఫ్రీక్వెన్సీ అనేది హ్యూమన్కి 20 హెర్ట్జ్ టు 20K 20,000 హెర్ట్జ్ వరకు ఉంటుంది. అదేవిధంగా మనకి డాగ్స్కి వచ్చేసరికి ఇది హ్యూమన్ ఆడిబుల్ రేంజ్. డాగ్స్కి వచ్చేసరికి హ్యూమన్ తర్వాత హ్యూమన్ దగ్గర ఉండేది డాగ్స్ కాబట్టి అప్ టు 25 కిలో హెర్ట్జ్, 25,000 హెర్ట్జ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ఫ్రాసోనిక్, అల్ట్రాసౌండ్. ఇన్ఫ్రాసోనిక్ అండ్ అల్ట్రాసోనిక్. ఇన్ఫ్రాసోనిక్ వచ్చేసరికి ఇన్ఫ్రాసోనిక్ అంటే లెస్ దెన్ 20 హెర్ట్జ్. వీటికి ఎగ్జాంపుల్గా మనకి వేల్స్, ఎలిఫెంట్స్. అదేవిధంగా మనకి అల్ట్రాసోనిక్ వచ్చేసరికి గ్రేటర్ దెన్ 20,000 హెర్ట్జ్. వీటికి ఎగ్జాంపుల్గా డాల్ఫిన్స్, బ్యాట్స్, పోర్పోయిజెస్. నెక్స్ట్ వచ్చేసరికి లెస్ దెన్ 5 హెర్ట్జ్ వచ్చేసరికి మనకి రైనో సిరోస్. ఇది వచ్చేసరికి మనకి హెర్ట్జ్కి సంబంధించిన ఫ్రీక్వెన్సీస్, ఆడిబుల్ రేంజ్ ఆఫ్ డిఫరెంట్ యానిమల్స్. నెక్స్ట్ క్వశ్చన్, ది వర్క్ డన్ బై అ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ an object is equal to the amount of force multiplied by the distance traveled in the direction of the force. Which of the following is not a unit of work? Okay, ఫస్ట్ వర్క్ డెఫినేషన్ ఏంటంటే, వర్క్ డెఫినేషన్ వచ్చేసరికి మల్టిప్లికేషన్ ఆఫ్ ఫోర్స్ ఇంటూ
డిస్ప్లేస్మెంట్ ఇంటూ కాస్ థీటా. సింపుల్గా ఎఫ్డి కాస్ థీటా. ఇప్పుడు మనకి ఎఫ్డి అంటే ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. ఫోర్స్కి వచ్చేసరికి న్యూటన్, డిస్టెన్స్కి వచ్చేసరికి మీటర్. ఆప్షన్ సి కాదు. అదేవిధంగా వర్క్కి మరియు ఎనర్జీకి వచ్చేసరికి యూనిట్స్ జూల్, కాబట్టి ఆప్షన్ డి కాదు. ఇప్పుడు న్యూటన్ అంటే ఫోర్స్, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఇంటూ డిస్టెన్స్ మీటర్. మాస్ అంటే కేజీ, యాక్సలరేషన్ మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ మీటర్ అంటే కేజీ ఇంటూ మీటర్ స్క్వేర్ ఇంటూ సెకండ్ -2, లేకపోతే కేజీ మీటర్ స్క్వేర్ బై సెకండ్ స్క్వేర్. సో ఆప్షన్లో ఏదవుతుంది? ఇక్కడ ఆప్షన్ రాంగ్ ఇచ్చారు, సేమ్ ఇచ్చారు ఏ అండ్ బి. సో ఇక్కడ స్క్వేర్ వేసుకుందాం. ఇప్పుడు ఆప్షన్ ఏ అనేది నాట్ ఏ యూనిట్ ఆఫ్ వర్క్ అన్నాడు కాబట్టి ఇది కూడా కాదు, ఇది నాట్ ఏ యూనిట్ ఆఫ్ వర్క్. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ది యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ న్యూటన్. న్యూటన్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ మాస్ ఇంటూ యాక్సలరేషన్. మాస్ వచ్చేసరికి కేజీ, యాక్సలరేషన్ వచ్చేసరికి మీటర్ per second square. kg m s power of -2. Option B. Next question. Which of the following is not a unit of temperature? Fahrenheit, Celsius, Pascal, Kelvin. మనకి ACB అనేవి టెంపరేచర్ యొక్క యూనిట్స్. SI యూనిట్ వచ్చేసరికి కెల్విన్, ప్రెజర్కి వచ్చేసరికి పాస్కల్. సో ఆప్షన్ బి కరెక్ట్, నాట్ ఏ యూనిట్ ఆఫ్ టెంపరేచర్. నెక్స్ట్ క్వశ్చన్, ది అమౌంట్ ఆఫ్ రేడియేషన్ బీయింగ్ ఎమిటెడ్ బై ఏ రేడియోయాక్టివ్ మెటీరియల్ ఈజ్ మెజర్డ్ యూజింగ్ ది కన్వెన్షనల్ యూనిట్. దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి క్యూరీ. వాట్ వచ్చేసరికి పవర్ యొక్క యూనిట్స్, యాంపియర్ కరెంట్ యొక్క యూనిట్స్, పాస్కల్ ప్రెజర్ యొక్క యూనిట్స్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ మెజర్డ్ ఇన్ జూల్స్? ఎనర్జీ, వెలాసిటీ, ఫోర్స్, పవర్. జూల్స్ అనేది ఎనర్జీ మరియు వర్క్, ఈ రెండింటికి మనం జూల్స్లో మెజర్ చేస్తాం. వెలాసిటీ అనేది మీటర్ ఫర్ సెకండ్, డిస్టెన్స్ బై టైం. ఫోర్స్ వచ్చేసరికి న్యూటన్. పవర్ వచ్చేసరికి వాట్, జూల్ పర్ సెకండ్, వర్క్ డన్ బై టైం. నెక్స్ట్ క్వశ్చన్, హెన్రీ per meter is the unit of watt per steradian, electronegativity, magnetic permeability, electrical conductivity. Option C, magnetic permeability. నెక్స్ట్ క్వశ్చన్, హెన్రీ అనేది ఇండక్టెన్స్కి యూనిట్, ఇండక్టెన్స్. కెపాసిటెన్స్కి వచ్చేసరికి ఫారడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ లైట్ ఇయర్ ఈజ్ ఏ యూనిట్ ఆఫ్ టైమ్, ఇంటెన్సిటీ ఆఫ్ లైట్,
మాస్, డిస్టెన్స్. ఆప్షన్ డి డిస్టెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ పవర్ ఆఫ్ లెన్స్ కాల్డ్? హైపర్మెట్రోపిక్, డయోప్టర్, మయోపిక్, ప్రెస్బయోపిక్. ఆప్షన్ బి డయాప్టర్. చూడండి, మయోపియా, హైపర్మెట్రోపియా, ప్రెస్బయోపిక్. ఇక్కడ మనకి లెన్సెస్లో మయోపిక్ అంటే మనకి ఇది కంపేర్ టు హైపర్మెట్రోపిక్ ఇది చిన్నదా పెద్దదా? చిన్నది. అంటే మీకు చిన్నగా ఉండే వస్తువులని కనిపిస్తుంటాయి. వీటికి మనం వాడాల్సింది కాన్కేవ్. మయోపియా, హైపర్మెట్రోపియా అంటే పెద్దవాడు, ఈ పెద్దవాడే మీకు కనిపిస్తుంది. సో అప్పుడు మీరు లాంగ్ వాటిని చూడొచ్చు. దీనికి మనం కాన్వెక్స్ వాడతాం. ప్రెస్బయోపియా అంటే బోత్ కాన్కేవ్, కాన్వెక్స్. నియర్ సైటెడ్నెస్, ఫేర్ సైటెడ్నెస్. చిన్న దగ్గర అంటే తక్కువ డిస్టెన్స్లో ఉండే వస్తువుల్ని చూడలేం, దూరంగా ఉండే వస్తువుల్ని చూడలేం. సో రెండింటికే వాడాలి. ఫస్ట్ కాన్కేవ్, నెక్స్ట్ కాన్వెక్స్. బైఫోకల్ లెన్స్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ది SI యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈజ్? ఫారడ్, హెన్రీ, పాస్కల్, వెబర్. ఫారడ్ అయితే కాదు, కెపాసిటెన్స్కి. ఆప్షన్ బి కాదు, ఇండక్టెన్స్కి. ఆప్షన్ సి కాదు, ప్రెజర్కి. ఆప్షన్ డి రైట్, వెబర్. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అయితే డెన్సిటీ, టెస్లా. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. Next question, which of the following quantities has the SI unit as candela? Impulse, velocity, force, luminous intensity. Luminous intensity వచ్చేసరికి మనకి candela. Impulse వచ్చేసరికి force into time, Newton second. ఫోర్స్ వచ్చేసరికి న్యూటన్. వెలాసిటీ వచ్చేసరికి మీటర్ ఫర్ సెకండ్, డిస్టెన్స్ బై టైం. సో 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు 10⁵ డైన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ది రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ కాల్డ్ పవర్. ఓకే, వర్క్ డన్ బై టైం, పవర్. ద యూనిట్ ఆఫ్ పవర్, the unit of power is watt. Ampere, volt, Kelvin, watt. Option D watt, correct answer. Ampere వచ్చేసరికి కరెంట్, వోల్ట్ వచ్చేసరికి పొటెన్షియల్ డిఫరెన్స్, పొటెన్షియల్ డిఫరెన్స్. కెల్విన్ వచ్చేసరికి టెంపరేచర్, కెల్విన్ వచ్చేసరికి టెంపరేచర్. మనకి టెంపరేచర్కి సంబంధించిన రిలేషన్స్ వచ్చేసరికి C/5 ఈజ్ ఈక్వల్ టు F-32/9 ఈజ్ ఈక్వల్ టు Rankine/4 ఈజ్ ఈక్వల్ టు K-273/5. నెక్స్ట్ క్వశ్చన్, యూనిట్ ఆఫ్ పవర్ ఈజ్ నోన్ యాజ్ వాట్, జూల్, న్యూటన్, పాస్కల్. ఆప్షన్ ఏ వాట్. జూల్ వచ్చేసరికి ఎనర్జీ అండ్ వర్క్, సేమ్ యూనిట్స్. న్యూటన్ వచ్చేసరికి ఫోర్స్, పాస్కల్ వచ్చేసరికి ప్రెజర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యూనిట్స్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ది ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్? Intensity of sound, decibel. Option A Pascal, Curie, decibel, joule. Option C correct. Pascal వచ్చేసరికి ప్రెజర్, జూల్ వచ్చేసరికి ఎనర్జీ, వర్క్. క్యూరీ వచ్చేసరికి రేడియోయాక్టివ్ elements. Next question,
Which of the following units is used for measuring the amount of substance? Lux, mole, Tesla, joule. Option B correct. The amount of substance we can use it by measuring units called mole. Lux వచ్చేసరికి illuminous. Tesla వచ్చేసరికి magnetic flux density. టెస్లా ఈటీ ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. టీ ఫర్ టెస్లా. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కి వచ్చేసరికి వెబర్. నెక్స్ట్ క్వశ్చన్. SI యూనిట్ ఆఫ్ వెయిట్ ఈజ్ కిలోగ్రామ్, న్యూటన్, గ్రామ్, డైన్. SI యూనిట్ ఆఫ్ వెయిట్ ఈజ్ ఆప్షన్ బి న్యూటన్. అదేవిధంగా ఫోర్స్కి కూడా వచ్చేసరికి న్యూటన్. మాస్కి వచ్చేసరికి కిలోగ్రామ్. ఇవి సీజియస్ యూనిట్స్. ఇది ఫోర్స్కి, ఇది మాస్కి. నెక్స్ట్ క్వశ్చన్. యూనిట్ ఆఫ్ మొమెంటమ్ ఈజ్ kg meter second square, kg meter second inverse, kg meter second, kg meter second square. ఇది రిపీటెడ్ క్వశ్చన్. ఇది మొమెంటమ్ అంటే మాస్ ఇంటూ వెలాసిటీ. మాస్ ఇంటూ వెలాసిటీ. మాస్కి వచ్చేసరికి కేజీ, వెలాసిటీ వచ్చేసరికి మీటర్ ఫర్ సెకండ్. అప్పుడు కేజీ ఇంటూ మీటర్ సెకండ్ ఇన్వర్స్. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. యూనిట్ ఆఫ్ పవర్ ఇన్ ఇండస్ట్రీ ఈజ్. బేసిక్గా ఇండస్ట్రీలో మనం మోటార్స్లో చూసుకుంటే 10 HP 12 HP అని ఉంటాయి. ఆ విధంగా చూసుకుంటే HP అంటే హార్స్ పవర్. ఆప్షన్ డి. ఓకే. 1 horsepower is equal to 746 watt. Next question. SI unit of electrical charge is. Electrical charge Q is equal to product of current and time. So option A volt, option B coulomb, option C Kelvin, option D kg. option B correct. Electric charge is coulomb. Volt వచ్చేసరికి potential difference. Kelvin temperature. kg mass. Next question. The SI unit of stress is kg per centimeter square, Newton per meter square, watt. First of all, stress definition వచ్చేసరికి force per unit area. బేసిక్గా అయితే అంటే కొంత ఏరియాలో ఫోర్స్ అనేది అప్లై అయితే దాన్ని స్ట్రెస్ అంటాం. అయితే ఫోర్స్కి న్యూటన్, ఏరియాకి మీటర్ స్క్వేర్, న్యూటన్ per మీటర్ స్క్వేర్. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. SI యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ఆంపియర్, కూలూమ్, జూల్, వాట్. ఆప్షన్ ఏ కరెక్ట్, ఆంపియర్. కూలూమ్ వచ్చేసరికి చార్జ్, Q ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ T, కరెంట్ ఇంటూ టైం. జూల్ వచ్చేసరికి ఎనర్జీ అండ్ వర్క్. వాట్ వచ్చేసరికి పవర్. సో ఆప్షన్ ఏ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్.
Which unit is equal to unit of energy? Unit of energy is equal to work. Option C. Next question. Which of the following has no unit? Density की units ఉన్నాయి. Mass by volume. Displacement की units ఉన్నాయి. Distance or displacement meter. Pressure की Pascal. Relative density అంటే density of substance by density of water. So density cancel అయిపోతే మనకి no units. Relative అని ఎప్పుడైనా వస్తే అది మనకి no units at 4 degrees centigrade. Next question. Ampere second is the unit of charge, power, voltage, energy. Ampere second. Option A correct. Q charge coulomb is equal to I into T. I means ampere current, T means second. Next question. Gallon is generally used for velocity, for a container, for measuring the volume. None of this. Gallon is used for measuring the volume. అదే విధంగా మనకి సముద్రంలో డిస్టెన్స్కి వాడేది యూనిట్స్ నాటికల్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ యూనిట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ astronomical distance? Pedometer, parsec, light year, length of Hubble. Option C correct. Light year. Next question. The SI unit of pressure is Newton per centimeter square, Newton meter square, Newton per meter square, Newton centimeter square. స్ట్రెస్ కి ప్రెజర్ కి మనకి సేమ్ ఉంటాయి. ప్రెజర్కి వచ్చేసరికి ఫోర్స్ per యూనిట్ ఏరియా. ప్రెజర్ ఫోర్స్ per యూనిట్ ఏరియా. ఒక యూనిట్ ఏరియా తీసుకుంటే మనకి ప్రెజర్ అనేది ఫోర్స్ per యూనిట్ ఏరియా అంటే న్యూటన్ per మీటర్ స్క్వేర్. న్యూటన్ per మీటర్ స్క్వేర్. ఆప్షన్ బి. Option C. Newton per meter square. Next question. The unit of approximate distance from the earth to the sun is light year, astronomical unit, Kelvin, joule. మనకి ఎర్త్ టు సన్ అంటే స్పేస్ కాబట్టి ఆస్ట్రోనామికల్ యూనిట్గా గుర్తుపెట్టుకోండి. కెల్విన్కి వచ్చేసరికి టెంపరేచర్, జూల్ వచ్చేసరికి ఎనర్జీ. అదేవిధంగా వర్క్కి యూనిట్స్ సేమ్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్? ఫ్రీక్వెన్సీ హెడ్జెస్ కరెక్ట్. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వెబర్. ప్రెజర్ పాస్కల్. Electrical conductance Siemens correct. Option B not correctly matched. Next question. SI unit of displacement is meter, kilometer, centimeter, meter per second. Meter. Option A. Next question. The SI unit of G is same as pressure, momentum, velocity, acceleration. Option D correct. G is equal to acceleration due to gravity. G value వచ్చేసరికి
9.8 meter per second square. G is equal to capital G m by r square. Next question. Which of the following has same unit? Work energy? Yes. Force pressure? No. Force momentum? No. Force and work? No. Option A right. Next question. Newton meter square per kg square is SI unit of option A pressure, option B momentum, option C acceleration, option D universal constant of gravitation. Option D correct, universal constant of gravitation. F is equal to capital G into masses m1 m2 by distance between the centers of radius r square. ఇప్పుడు మనకి క్యాపిటల్ G యూనిట్స్ కావాలి. క్యాపిటల్ G is equal to force F into distance r square by masses m1 m2. ఫోర్స్కి వచ్చేసరికి న్యూటన్, డిస్టెన్స్ మీటర్ స్క్వేర్ బై మాస్ ఇంటూ మాస్ స్క్వేర్ కేజీ స్క్వేర్ అండ్ m స్క్వేర్ బై కేజీ స్క్వేర్. ఈ కాన్స్టెంట్ వాల్యూ వచ్చేసరికి 6.67 ఇంటూ 10⁻⁻11 ఈ యూనిట్స్ nm స్క్వేర్ per kg square. Next question. Weight has equal SI unit of impulse, acceleration, force, mass. Option C correct. Force and weight have same units. Next question. Which of the following two physical quantities have the same unit? Pressure and force? No. Force and dyne? No. Force and speed? No. Force and weight? Yes. Force ki Newton, weight ki Newton. Next question. Which of the following pairs does not have the same SI units? Does not. Speed and velocity? Yes. Speed distance by time, velocity distance by time. ఇక్కడ displacement by time, ఇక్కడ distance by time. Work and energy same units. Force and pressure? No. Displacement to distance same units. ఎందుకంటే ఇది వచ్చేసరికి ఇది డిస్టెన్స్, ఇది వచ్చేసరికి డిస్ప్లేస్మెంట్, షార్టెస్ట్ డిస్టెన్స్. సో ఆప్షన్ డి కరెక్ట్. డస్ నాట్ హ్యావ్ ది సేమ్ SI యూనిట్స్. ఫోర్స్ అండ్ ప్రెజర్కి సేమ్ యూనిట్స్ లేవు కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్. ఆప్షన్ సి. Next question. Which of the following is unit of temperature? Unit of temperature is Kelvin. Degree కాదు, SI సెల్సియస్ కాదు, ఫారెన్హీట్ కాదు. ఎందుకంటే మనకి కెల్విన్ అనేది SI యూనిట్, స్టాండర్డ్ యూనిట్స్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ ద SI యూనిట్ ఆఫ్ రిటార్డేషన్? యాక్సలరేషన్కి మనకి రివర్స్లో నెగిటివ్లో రిటార్డేషన్ వస్తుంది. ఓకే, రిటార్డేషన్ వస్తుంది. అప్పుడు యాక్సలరేషన్ రొటేషన్ చేంజ్ అయినంత మాత్రాన యూనిట్స్ అనేవి చేంజ్ అవ్వవు. సో యాక్సలరేషన్కి యూనిట్స్ వచ్చేసి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, ms-2. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ ది SI యూనిట్ ఆఫ్ వేవ్ లెంత్? లెంత్ వచ్చేసరికి డిస్టెన్స్. ఆప్షన్ డి కరెక్ట్, మీటర్. నెక్స్ట్ క్వశ్చన్.
మ్యాచ్ ది ఫాలోయింగ్ విత్ ది కరెక్ట్ రెస్పాన్స్. వాట్ వచ్చేసరికి పవర్ 1 కిలోవాట్. ఆప్షన్ వచ్చేసరికి 1000 వాట్స్ సరిపోయింది. సెకండ్ది సి. థర్డ్ వచ్చేసరికి 1 కిలోవాట్ అవర్. ఆప్షన్ బి 3.6 ఇంటూ 10⁶ జూల్స్. 1 హార్స్ పవర్ వచ్చేసరికి 746 వాట్స్. సిబిడి. సో ఆల్టర్నేటివ్లీ ఆప్షన్ బి. వాట్ వచ్చేసరికి న్యూటన్ మీటర్ పర్ సెకండ్. అది ఏ విధంగా అంటే వాట్ వచ్చేసరికి వర్క్ డన్ బై టైం పవర్ జూల్ పర్ సెకండ్. వర్క్ డన్ బై సెకండ్. వర్క్ డన్ వచ్చేసరికి ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ బై సెకండ్ అంటే న్యూటన్ మీటర్ పర్ సెకండ్. ఆప్షన్ ఏ కరెక్ట్. వాట్కి వచ్చేసరికి ఫైనల్గా త్రూ ఆప్షన్ బి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. లక్స్ ఈజ్ ది SI యూనిట్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఇల్యూమినెస్, లూమినస్ ఎఫిషియన్సీ, లూమినస్ ఫ్లక్స్, లూమినస్ ఇంటెన్సిటీ. లక్స్ ఈజ్ ది SI యూనిట్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఇల్యూమినెస్. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. What is the SI unit of wave speed? Speed is equal to distance by time, meter per second. Option B correct. ఈ క్వశ్చన్ వచ్చేసరికి మీకు హోంవర్క్. విచ్ వన్ ఆఫ్ దీస్ ఈజ్ ఏ సింబల్ ఆఫ్ మోల్ ఇన్ SI యూనిట్? ఆప్షన్ ఏ గ్రామ్, ఆప్షన్ బి మోల్, ఆప్షన్ సి కేజీ, ఆప్షన్ డి మిల్లీగ్రామ్. సో ఇది మనకి కామెంట్ సెక్షన్ రూపంలో రిప్లై ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.